బాలాజీ అనేది మన తెలుగు చెప్తున్న పేరు, బాలోజీ అనేది నాతో చెప్పుకున్న పేరు. యాక్చువల్గా రికార్డ్స్ బాలోజీ అని ఉంటుంది, ఇక్కడ అసలు బాలాజీ అంటాం అన్నమాట. పిలిచినప్పుడు కొంతమంది బాలాజీ అని పిలుస్తారు, కొంతమంది బాలోజీ అని పిలుస్తారు. రాఠోడ్ మీరు వినే ఉంటారు, రాఠోడు 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 మెయిన్ మా వాడు అక్కడ నుంచి ఎక్కడ తెలుసుంటుంది. బాగా ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, సరదాగా ఉంటాను. నాకు శత్రువులు ఎవరు ఉంటారు, నాకు తెలిసిన దగ్గర నుంచి చిన్నప్పుడే వేషాలు వేసుండొచ్చు, కానీ ఆ తర్వాత ఎవరితో గొడవ పెట్టుకోను. సాధ్యమైనంత వరకు మంచి చెప్పలేక ట్రై చేస్తాను. ఇకపోతే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బాలాజీ ఒక మాట అన్నాడు, బాలాజీ అన్నాడు, ఆ బాలాజీ మన కుటుంబంలో సభ్యుడవుతూ మనకు గర్వకారణం. నా పేరు రష్మి, తెలుసు. నేను భాస్కర్ రావు గారు, మళ్ళీ విజయ గారి కోడల్ని, వంశీకృష్ణ గారి భార్యని, పూలకొండ వంశస్థురాల్ని. బాబు వంశీ, టేక్ కేర్ ఆఫ్ యువర్ చెప్పాలంటే నేను పుట్టింది పెరిగినంత బాగ్యూరే. మాది కుటుంబం గురించి అంటే మాది మధ్యమ తరగతి కుటుంబము. మా అమ్మగారు తుమ్కూరు బెంగళూరులో వచ్చి సెటిల్ అయ్యారు. నాన్నగారు ఎక్స్కాల్స్ కంపెనీ అక్కడ ఉద్యోగం చేసేవారు. మా అమ్మగారు మాత్రం హౌస్ వైఫ్. సిస్టర్స్, బ్రదర్స్, సిస్టర్స్. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు, ఒక తమ్ముడు ఉన్నాడు. నేను 10వ సంవత్సరంలో ఉన్నప్పుడు మా అమ్మగారు చనిపోయారు. చెప్తుంది అది అది ఎడ్యుకేషన్ సాగింది. అది బాగా వస్తుంది. అవ్వచ్చు, పోలుకొండ ఊర్లో ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నా మేమందరం ఒకటే. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం వస్తున్నాను. ఆరిజిన్ చింతపూడి, ఇక్కడే కలిసాను ఫస్ట్ టైం. చాలా సంతోషంగా ఉంది, అందరూ కలిసాను. మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉంటాం ఇలాగే గెట్ టుగెదర్లో, బయట కూడా కలుద్దాం. చాలా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్స్. ఇలాగే వచ్చిన అరుణక్కయ్య ఆచార్య బావ వాళ్ళ కూతురు యువతి తెలీదా? వాళ్ళ కూతురు యువతి మాట్లాడుతుంది. చిన్న కోడలి. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మా నాన్నగారు వాళ్ళు గజ్వేల్ అని ఒక డిస్ట్రిక్ట్ ఉంది. ఎంతమంది తెలుసు తెలియదు కానీ రైట్. అక్కడ నుండి మైగ్రేట్ అయ్యి ఇక్కడ అల్వాల్ అని ఒక ప్లేస్, తిరుమలగిరి దగ్గర, సికింద్రాబాద్. అక్కడికి ఎప్పుడు మా నాన్న 10 years ఉన్నప్పుడే వచ్చేసారు. అయితే ఏమీ సపోర్ట్ లేకుండా ఊరికి ఆయన ఒంటరిగా వచ్చేసాడు. ఒక షాప్ లో జాయిన్ అయ్యారనుకోండి, హెల్పింగ్ బాయ్ లాగా. ఇంకా ఆ ప్రొఫెషన్ ని హీ టుక్ అప్ అనుకోండి. పెళ్ళయ్యాక ఆయన ఓన్ గా కిరాణా షాప్ పెట్టుకున్నారు. తర్వాత
ఇంకా అది బేసిక్ ప్రొఫెషన్ అయిపోయింది. ఇప్పటికి కూడా ఉంది ఆ షాప్. అయితే మేమేమో మా మదర్ పేరు సరోజిని తుద్దుగని, మా మేడం నేమ్ తుద్దుగని సరోజిని తుద్దుగని మల్లేష్ల కూతుర్ని, నేను ఆఖరి కూతుర్ని. అయితే మా నాన్నగారేమో నేను 14 years ఉన్నప్పుడు పోయారు. నాకు ఇద్దరు లేరండి, మదర్ ఫాదర్. అయినా నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే అంటే మా చాలా బాగా చూసుకుంటాను. అయితే అలా మా నాన్న 14 years అప్పుడు పోయినప్పుడు చాలా క్రిటికల్ గా ఉండేది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో. నాకు 2 అన్నయ్యలు 2 సిస్టర్స్, నేను లాస్ట్. అయితే 2 అన్నయ్యలు అప్పుడు చాలా చిన్న వాళ్ళు, 20s లో ఉన్నారు వాళ్ళు. ఇంకా జాబ్ పరంగా పెద్ద సెటిల్ అవ్వలేదు. ఇంకా మా నాన్న బ్రేకప్ చేసి అప్పటికి మా పెద్దకు పెళ్లి ఒకటే అయింది. ఇంకో సిస్టర్ మెంటల్ రిటార్డ్ అనేది, పెళ్లి అవ్వలేదు. ఇప్పుడు కూడా ఇంట్లోనే ఉంటాం. అయితే ఇంకా మా నాన్నగారికి మా సిస్టర్ పెళ్లి చేశాక చాలా రిగ్రెట్ అయ్యారు. రాంగ్ డెసిషన్ తీసుకున్నాను, రాంగ్ ఫ్యామిలీలో ఇచ్చాను అని. ఎందుకంటే మా సిస్టర్ ఫ్యామిలీ అంత షీ వాజ్ నాట్ వెరీ హ్యాపీ. అందుకు మా నాన్న చనిపోయే ముందు ఏం చెప్పారంటే, జ్యోతి పెళ్లికి మాత్రం తొందరపడకు, తను ఎంత చదువుకుంటే అంత చదివించు, చేసుకుంటా అంటేనే చేయించని, బలవంతంగా మాత్రం చేయకూడదు. ఆ మాటకు మా మమ్మీ ఉంది. ఇంకా షీ స్టార్టెడ్ నా మీద చాలా కాన్సన్ట్రేట్ చేసింది. అప్పుడు నేను 10th class లో ఉన్నానండి. సో మా నాన్న ఫ్యూనరల్ అప్పుడు నేను కాన్వెంట్ స్కూల్లో చదివేదాన్ని. సిస్టర్స్ వాళ్ళంతా వచ్చి ప్రేయర్ చేస్తారు కదా, అప్పుడు వాళ్ళందరూ చాలా ఇన్స్పైరింగ్ ఇది ఇచ్చారు నాకు, స్ట్రెంగ్త్. ఇంకా చూడు, ఇప్పుడు నీ ఫ్యామిలీకి నువ్వు చాలా సపోర్టివ్ గా ఉండాలి. మీ ఫాదర్ లేరని నువ్వు డిస్కరేజ్ అవ్వదు, మీ మదర్ ఎలా చెప్తే అలా విని మంచిగా పైకి రావాలి అని చెప్పారు. ఇంకా అది నాకు బాగా మైండ్ లో ఉండిపోయింది. అలాగే నేను చదువుతూ వచ్చాను. మా మదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ 1500 అండి. ఆ 1500 లో నన్ను MBA చదివించింది. హాస్టల్లో ఉండేదాన్ని నేను. చాలా కష్టపడింది మా మమ్మీ నా కోసం, చాలా సాక్రిఫైస్ చేసింది. ఈరోజు తనకి నేనేమో చేసుకుందామంటే ఛాన్స్ లేదు. అందరికీ తెలిసే ఉండొచ్చు. తర్వాత గోపి దేవత వచ్చి ఒకసారి ఇంట్లో అడిగారు, ఇలా జ్యోతి గోపికి నచ్చిందంట, మీకేం ప్రాబ్లం ఉంటే, మీకేం ప్రాబ్లం లేకపోతే మేము చేసుకుంటాము. అయితే ఇంకా మా మమ్మీ కొంచెం కాస్ట్ ఫీలింగ్ ఎక్కువ, అప్పటి వాళ్ళు కదా కన్జర్వేటివ్ చాలా. మేము BCDకి చెందుతాము, బంజారా క్యాస్ట్, సబ్ కాస్ట్. అది కూడా లంబాడి ఫ్యామిలీ నుండే డిరైవ్ అయిన సబ్ కాస్ట్ అంట మా మదర్ వాళ్ళు చెప్పేవాళ్ళు. అయితే ఇంకా మా మదర్కి షాక్. గోపి యాజ్ ఎ పర్సన్ చాలా ఇష్టం మా మమ్మీకి, వచ్చేవాడు వెళ్ళేవాడు. కానీ ఏంటమ్మా ఇలా అంత మంచి అబ్బాయిని బాధ పెట్టాను నేను, అలా అని నేను మన కాస్ట్ దాటి కూడా వెళ్ళలేము అని చాలా బాధపడింది. వాళ్ళకంటే కూడా చెప్పాలంటే మా మదరే చాలా బాధపడింది అనమాట ఆ రోజు వాళ్ళు వచ్చి వెళ్ళిపోయాక. సరే అని ఇంకా నేను అన్నాను, అమ్మ డెసిషన్ మీదే, మీకు మాత్రం నేను అసలు వెళ్ళను, దాటి వెళ్ళను అంటే సరే అని ఇంకా అక్కడితో అయిపోయింది. అది 6 months టైం తర్వాత తనే అనలైజ్ చేసి యాక్సెప్ట్ చేసింది. ఇంకా మామూలుగా మా ఫ్యామిలీ అంటే మా సిబ్లింగ్స్ గురించి అంటే 2 అన్నయ్యలు, 2 కూడా ప్రైవేట్ సెక్టర్ లో జాబ్ చేస్తున్నారు. ఒక సిస్టర్ తను హౌస్ వైఫ్, ఇంకొక సిస్టర్ మెంటలీ ఛాలెంజ్, తను మా పెద్ద అన్నయ్య దగ్గరే ఉంటుంది. పెద్దగా అచీవ్మెంట్స్ అంటూ మా ఫ్యామిలీలో ఎక్కువగా లేవు. నేను ఒక్కదాన్నే కొంచెం ఫుల్ పీజీ చేసి చదువుకున్నానంటే మొత్తం మా మదర్ వాళ్ళ ఫ్యామిలీలో ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ గర్ల్స్ లో.
is proud of me. ఇంకా ఇటు వచ్చాక ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ దిస్ ఫ్యామిలీ. వెరీ ఫ్రెండ్లీ, వెరీ టాలెంటెడ్ ఫ్యామిలీ. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ గోపి అండ్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు దేవక్క బికాస్ షీ టుక్ ద ఇనిషియేటివ్. అంటే నా మ్యారేజ్ ప్రపోజల్ అప్పుడు తను వచ్చి ఇనిషియేట్ చేసి మా వాళ్ళని అడిగింది. సో ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ మోస్ట్లీ. అత్తయ్య మామయ్య వాళ్ళతో కూడా ఏం ప్రాబ్లం లేదండి నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఐ థింక్ ఇప్పుడు కమతం దాంట్లో ఫస్ట్ జాయింట్ ఫ్యామిలీ అంటే మాదే అనుకుంటా. ఇప్పటి వరకు కూడా గోయింగ్ గుడ్, స్టిల్ గోయింగ్ గుడ్. ఏ మంచి దీపాన్ని చూసినా దీపం అడుగున కొంచెం నలుపు చీకటి కనపడుతుంది. ఈ జ్యోతి జీవితంలో కూడా అలాంటి చీకట్లు ఉన్నా కూడా వాటి గురించి నిరంతరం బాధపడకుండా సరదాగా తనుంటూ అందరినీ సరదాగా ఉండేలాగా చేసి భాస్కర్ అంటే కోపడి కాదండి. ఇప్పుడు నలుపు తెలుపుల గురించి మాట్లాడుకోవాలి. కానీ అమ్మా కానీ 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 నీ బాధ అంతా తీర్చుకో. నీ బాధ ఎంత ఉందో తీర్చుకోమ్మా. అందరం కలిపి 5 కుటుంబాలే ఉన్నాయి. ఆ 5 కుటుంబాల్లో మా నాన్నగారు, మా పెదనాన్నగారు అన్నదమ్ములు. మా పెదనాన్నగారు నర్సయ్య, మా నాన్నగారు కోటదాసు, మా అమ్మగారి పేరు రత్నమ్మ. అయితే మా నాన్నగారు టీచర్, మా పెదనాన్నగారు డాక్టర్ గారు, ఆర్ఎంపీ డాక్టర్ గారు. అయితే మా పెదనాన్నగారు 1 సంవత్సరాలప్పుడు భార్య చనిపోయింది. అప్పుడు మా వెంకటేశ్వర్ల అన్నయ్య, మా జీఎమ్మక్క, మా నాన్నగారికి మేము 4 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. మా పెద్దక్క మా మామయ్యని చేసుకుని మా మేనమామలకే ఇచ్చారు. మా మేనమామ గారు చనిపోయారు. మా మేనమామ గారు చనిపోయింది గర్భిణీతో, మా అక్క గర్భిణీతో ఉన్నప్పుడు మా మామయ్య గారు చనిపోయారు. ఒక్కడే కొడుకు. వాడిప్పుడు ఆఫీసర్గా చేస్తున్నాడు. హెల్త్ ఆఫీసర్గా చేస్తున్నాడు, సోషల్ వెల్ఫేర్. వాళ్ళకి ముగ్గురు పిల్లలు, ఒక మగ పిల్లోడు, 2 ఆడపిల్లలు. దానికి కూడా దోపులేసి వాళ్ళతో కూడాను ఒకే మాట. చిన్న చిన్న ఈ ఫ్యామిలీ అంటే వచ్చినా సరే అందరూ ఒకే మాట మీద ఉంటూ ఉంటాము. ఇప్పుడు వచ్చింది కూడాను పండగకి మేమంతాను కలుసుకొని ఎంజాయ్ చేయడానికని. పోయిన సంవత్సరం కూడా అలాగే వచ్చాము, ఈ సంవత్సరం కూడా వచ్చాము. 4 సిస్టర్స్ లేరు కదా, అక్క లేని లోటు అలా తీర్చింది, అక్కయ్య తీర్చింది. ఎప్పటికే అది అక్కడే చూసుకున్నాం. హీరోయిన్ నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను ఎంతో ఇష్టం. నేను నా ఇష్టాన్ని తెలియపరచుకోవడానికే నేను ఇక్కడికి వచ్చి నేను ఎంజాయ్ చేస్తుంటా. ఇక్కడ అందరూ కూడాను నా రక్త సంబంధమే. నా కోళ్ళు ఉందంటే నా కోళ్ళు కూడా నా అడుగు జాడల్లోనే. అంత చిన్నపిల్ల అయినా సరే నేను ఎలా చెప్తే ఇంకా నా బాబు నా మాట వింటు సరిగా. మా కోళ్ళ నా మాట బాగా వింటుంది. మళ్ళీ నా కూతురు ఇప్పుడు 3 ఆయన పలానండి. లేట్ అయింది.
అది ఈ కార్యక్రమం కాదు. నేను నా ఫ్యామిలీ గురించి చెప్పుకోవడానికి సభాముఖంగా ఇంటికి వెళ్ళారు పెళ్లి స్నానం బాబు అమ్మ 273 అయింది. ఒక సందర్భం ఈనాటికి వచ్చింది. ఇంకా అది ఏమైనా అనుకోండి. మాకు చాలా పెద్ద ఫ్యామిలీ అండి. అంటే పూర్వీకుల యొక్క ఆనాడు ఏమి సదుపాయాలు లేవు కాబట్టి మేము టోటల్గా 8 మంది సంతానం. 8 మందిలో 5 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. ఎందుకంటే రామజమ్మని తిడిగి ఇచ్చారండి. ఆ రథం మా కుటుంబంలో చేదోడు వాళ్ళోడుగా ఉండేది. ప్రతిదానికి కూడా రైట్ హ్యాండ్ గా ఉండేది. ఆమెకి 5 మగపిల్లలు సంతానం. ఆడపిల్లలు 2 చనిపోయారు. ఆమె చనిపోయింది, మా మామయ్య చనిపోయాడు. వాళ్ళేదో అంత ప్రయోజకులు అయితే కాలేదు. వాళ్ళు ఆమె సంతానం ఒకటి మాత్రం తెలియదు. కాదక్కే పెద్దక్కే నాకు పెద్దక్కే. ఆ తర్వాత పెద్ద పెద్దనే రైల్వేస్ లో డ్రైవర్ గా పనిచేసి ఆయన కూడా ఎక్స్పైర్ అయిపోయాడు. ఆయనకి 3 మగపిల్లలు, 1 ఆడపిల్ల. ఆడపిల్ల మళ్ళీ చింతలపూడి దుర్వాస్ ఇచ్చారు, డాక్టర్ దుర్వాస్. పెద్ద కొడుకేమో డాక్టర్ అచ్యుతరావు హైదరాబాద్ లో రైల్వేస్ లో చేస్తాడు. ఆర్ఎంపీ తెలంగాణ. 3 వాడు ఏదో ప్రైవేట్ లో చేసుకుంటున్నాడు. వాడు కూడా హైదరాబాద్ లో. తర్వాత 3 మళ్ళీ ఆడపిల్లలు. శేషమాకనే ఆమె పంపేసుకోద్దా ఇద్దరు అట్టపల్లి కూర్చోరు. ఒక పైపు వేసుకుంటే అట్టపల్లి ఇష్టం వేసారా మనకి ఎక్కడ ఆ తర్వాత శాషయ్య గారి నుంచి తెలియని వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ శాషయ్య గారు సిటీఐ చేసి రిటైర్ అయిపోయాడు. గంటే పిల్లలు ఉన్నట్టు. ఆయనకి 3 సంతానం. 3 సంతానంలో అక్కడ అలా ఉండేదంట. పక్కన కర్ణం బాపన్ వాళ్ళకి తక్కువ అని చెప్పి బాపన్ వాళ్ళకి ఎక్కువ కొలిసిచ్చి తనకి ఎక్కువ నష్టం చేశారు. కక్షతోటి కర్ణంని వచ్చి ఆయన అంటే చాలా కోపంగా అక్కడ నుంచి వచ్చేసి ఆర్బి హనుమంతు అనే ఒక అతను చాలా అందంగా ఉండేవాళ్ళు. ఆ ఫోటోస్ అన్ని ఉన్నాయి. ఆయన ఊరికి దగ్గర చేర్చుకుని ఆయన్ని మంచి అబ్బాయిలా ఉన్నాడు, బాగున్నాడు, చాలా అందంగా ఉన్నాడు. దగ్గర తీసుకుని అతన్ని కూతుర్ని స్కేల్ చేశాడు. ఆమె అప్పటికే చదువుకునేదంట. మా తాతయ్య వాళ్ళ అమ్మ. తర్వాత ఆమె నెమ్మదిగా క్రిస్టియన్ అయిపోయిందంట. క్రిస్టియన్ అయిపోయిందని డీటెయిల్ చిన్న ఉన్నప్పుడు మా తాతలు ఎప్పుడు పక్కన పడుకుని అడుగుతూ ఉండేదాన్ని. అది చెప్పు, ఇది చెప్పు అంటే అలా మరి నాకు గుర్తుండిపోయింది బాగా. సో మా తాతలు ఇద్దరు, మా డాడీ వాళ్ళ నాన్న చిన్న వాళ్ళు చాలా మేము నాకు తెలిసి నేను 3rd స్టాండర్డ్ వచ్చే వరకు మా తాతలు జాయింట్ ఫ్యామిలీలోనే ఉండేవాళ్ళు. మా తాత వాళ్ళ పిల్లలు స్పోర్ట్స్ లో మా తాత ఎలా పాడేస్తారు అలా మా ఇంట్లో పెద్ద పెద్ద ఇది కాకపోయినా బాగా స్పోర్ట్స్ లో బాగా రాణించేవాళ్ళం. స్కూల్లోనో స్టేట్ లో డిస్ట్రిక్ట్ వైజ్ లోనే. అంటే మా డాడీ వాళ్ళ టైంలో బాగా స్పోర్ట్స్ లో ఉన్నారు, నేషనల్ లెవెల్లో. కానీ మా టైంకి వచ్చేసరికి డిస్ట్రిక్ట్ లెవెల్లో నేనేమో ఇంటర్ కేంద్రీయ విద్యాలయం చదివాను. ఇంటర్ స్కూల్స్ లో వైజ్ నేను బెంగళూరు దాకా వెళ్ళాను. రీజనల్ మీట్ అని అక్కడ నా ఈవెంట్ వచ్చి జావెలిన్ తో డిస్కస్ తో లాంగ్ జంప్. సో 10th ఆర్డర్ అయిపోయింది. ఇంకా సరే మా డాడీ వచ్చేసి తను రైల్వేస్ చేసేవాళ్ళు. రిటైర్ అయినా కూడా తన నాలెడ్జ్ బట్టి జనాలు వదలలేదు. ఎంక్వైరీస్ అంటూ అవ్వట్టు ఇవ్వట్టు డిఫెన్స్ రిప్రజెంటేటివ్స్ చేస్తారు. ఇంకా ఏదైనా కన్స్యూమర్
పీపుల్స్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ రిప్రజెంటేటివ్స్ రాసి కోర్టుకి హైకోర్టుకి 24 తిరుగుతూనే ఉంటారు. నాకు అనిపిస్తుంది ఎందుకు అట్లా చేస్తారు, ఏం పని ఎప్పుడు చూసినా రాదు పెట్టినా కొంచెం అన్నదమ్ములు, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, ఒక తమ్ముడు ఉన్నారు. ఇద్దరు ఒక అన్న బెంగళూరులో ఉంటారు, ఒక అన్న ఆయన మా నాన్న దగ్గర ఉంటారు, ఇంకొక అన్న బెంగళూరులో ఉంటారు. లాస్ట్ తమ్ముడు బాంబేలో ఉంటాడు, ప్రస్తుతానికి బెంగళూరులో ఉంటాడు. అంటే నేను వస్తున్నాను ఇప్పటికీ. ఇంకా పుట్టిల్లు ఉంది అంటే మా బాబాయ్ దగ్గరికి వెళ్తూ ఉంటాను. మా బాబాయ్ చాలా మంచోళ్ళు, ఒక బాబాయ్ చాలా మంచి, ఇద్దరు మంచోళ్ళు కానీ ఒక బాబాయ్ బాగా ఇప్పటికి ఏదో కూతురు పిలిచినట్టు 2 months అయిపోయింది. ఇంకా రాను చూడాలి. అప్పుడు తాలూకాలు ఉన్నప్పుడు అమలాపురం తాలూకా, ఇప్పుడు మండలాలుగా మారిన తర్వాత ఉప్పలగుప్తం మండలం, విలసవిల్లి అని 2 గ్రామాలు ఉన్నాయి చేత అందుకని విలసవిల్లి అని చెప్తున్నారు. మా నాన్నగారి పేరు వెయ్యేల నరసింహ. వారు చిన్నప్పుడే సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు సెకండ్ వరల్డ్ వార్కు వెళ్ళారు. ఆ తర్వాత ఆయన వార్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చేరడం, రెవెన్యూ డిపార్ట్మెంట్ లోనే రిటైర్ కావడం జరిగింది. మా అమ్మగారి పేరు వెయ్యేల అర్జునమ్మ. ఆమె ఇంట్లోనే ఉండేది. మనం హౌస్ వైఫ్ అంటాం. ఇకపోతే గృహిణి, గృహస్థు అంటే గృహస్థు అంటే అందరం అంటే పెళ్లి కాకముందు కన్య లేకపోతే వరుడు వధువు అనేవారు. పెళ్లి అయిన తర్వాత అందరూ గృహస్థు. మీరు వెళ్ళి వాటికి పోతే మళ్ళీ వానప్రస్థం, బాల్యావస్థ ఇవన్నీ వెళితే గృహస్థు. అవన్నీ మీకు తెలిసినవి. ఇకపోతే నేను చెప్పేది ఏంటంటే మా తల్లిదండ్రుల యొక్క విశిష్టత గురించి చెప్పదలుచుకున్నాను. మీరు ఇక్కడ లాలమ్మ ఎందుకు కలవాలనుకుంటున్నాం దానికి కారణం మళ్ళీ ఒక్కసారి వివరిస్తాను. ఎందుకంటే కొంతమంది బేసిక్ గా మధ్యాహ్నం ఏం చేసామంటే దాన్ని మా కార్పొరేట్ పరిభాషలో వార్మప్ సెషన్ అంటారు. ఏంటంటే ఒక ఆలోచనని ట్రిగర్ చేయడానికి, ట్రిగర్ అంటే ఉత్తేజితపరచడానికి కావాల్సిన సమయము, అలాగే ఎంఫసిస్ అంటే దాన్ని స్ట్రెస్ చేయాల్సిన ఫ్యాక్టర్ అవన్నీ అలాగే బుర్రలోకి ఎక్కి దాన్ని ప్రాసెస్ చేసుకుని బయటికి తీసుకురాడు. కానీ కొంచెం టైం పడుతుందట. నేను నా చెప్పేది స్టడీస్ చెప్తాను. సో అందుకే నా టైం తీసుకుంది. ఇక్కడతో ఆపుతాను, ఎందుకంటే ఎక్కువ ఓపెనింగ్ రిమార్క్స్ ఇవ్వట్లేదు. మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే ఎదగడం, ఒదగడం, పెంచడం. గుర్తుందా? పంచడం, పెంచడం. ఓకే, 2 నా దృష్టిలో 2. ఎదగడం, మనం ఎదగడం. ఒదగడం, మనల్ని మనం కొంచెం తగ్గించుకోవడం. పెంచడం అంటే ఏంటంటే మనం ఒక స్టేజ్కి, ఒక ఏజ్కి వచ్చిన తర్వాత వేరే వాళ్ళని పుషప్ చేయడం. ఓకే, సో ఆ విషయం మీద ఆల్రెడీ మనం ఫ్యామిలీ అనండి అందరి గురించి మాట్లాడాం. ఇక్కడ అసెంబ్లీ అయిన ఫ్యామిలీ, అలాగే ఉండలేకపోయిన ఫ్యామిలీ, అలాగే మన ఆట. సో నేను ఇక్కడ వదిలేసి మాయగారికి ఇస్తాను. మనం ఆల్రెడీ ఏమైతే మాట్లాడామో ఆ పాయింట్స్ ఇక్కడ నుంచి ఒక వాయిస్ వినపడింది, మళ్ళీనా అని. ఇక్కడ నుంచి ఏమి వినపడలేదు. ఇదిగో ఇక్కడ కూడా వినపడింది మళ్ళీనా అని. మేము ఒక్కటే వేసుకున్నా, మా మాట మా బాట ఒక్కటే. చాలా సంతోషం. కాకపోతే ఈ అమరేంద్ర గారు మేము ముగ్గురు కూర్చొని చర్చించడం జరిగింది. దాంట్లో ఒక భావం వ్యక్తం అయింది ఏంటంటే, అత్యంత దూరాల నుంచి వచ్చింది కదా ఇక్కడికి.
వచ్చిన తర్వాత ఓకే మనం ఎంటర్టైన్మెంట్ ఉండాల్సిందే. పాడుతున్నాం, నాట్యం చేస్తున్నాం, ఒక్కోసారి ఆటలు పాటలు పెడుతున్నాం, ఇలా మాట్లాడిస్తున్నాం. ఇదేనా ఇంకేమైనా ఉంటుందా? ఈ ఫ్యామిలీ గెట్ టుగెదర్ అంటే ఇదేనా ఇంకేమైనా ఉంటుందా అనేది చర్చకు వచ్చింది. సంవత్సరాల తరబడి ఇట్ వాజ్ ఎ స్వీట్ మెమరీ. ఎంతవరకు స్లాట్ సైడ్ మెయింటైన్ చేయగలం. ఒకటి మాట్లాడాలనుకుంది ఏంటంటే అసెట్ మేనేజ్మెంట్. అసెట్ మేనేజ్మెంట్ అనగా ఫైనాన్స్ వ్యవహారాలు. నేను చిన్న సందర్భం చెప్తాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా, కొత్త గొప్ప నేను బయటికి నా ఫ్రెండ్స్ సర్కిల్ వల్ల నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. అదే చేసినప్పుడు బయట కమ్యూనిటీస్ కానీ నేను క్యాస్ట్ అనే వర్డ్ నా మాట వాడట్లేదు. ఎందుకంటే ఇందాక ఆల్రెడీ మీకు గుర్తుండుంటే నేను కమ్యూనిటీ డ్రివెన్ కల్చర్ అనేది ఒకటి వాడాను. కమ్యూనిటీ డ్రివెన్ కల్చర్ అంటే ఏంటంటే ఒక సమూహం అలా వెళ్తుంది. దానిలో కొంతమంది కలుస్తారు, కొంతమంది ఉంటారు, వెళ్తారు, పుడతారు, గిడతారు, అన్నీ జరుగుతాయి. సో కానీ ఆ సమూహాన్ని పట్టి ఉంచే మూల సూత్రం కామన్ అంటే ఏముంటుందంటే కనెక్ట్. ఒక మనిషిని బైండ్ చేసే కనెక్ట్. దాన్ని మీరు కొంతమంది ప్రేమ అంటారు, కొంతమంది రిలేషన్షిప్ అంటారు, ఈర్ష్య, అసూయ, వడెవర్. సో ఇదంతా ఆ ఎమోషన్స్ని బట్టి ఒక బంధం ఏర్పడుతుంది. సో బహుశా మనందరికీ ఇక్కడ కూర్చున్న అందరికీ అవన్నీ పనిచేస్తాయి, పని చేయాలి. అది ఒక సహజమైన స్థితి. తటస్థ స్థితి అని ఒకటి ఉంది, న్యూట్రల్ కండిషన్. అది ఏంటంటే ఇవన్నీ ఉన్నా సరే గట్టిగా నిలబడి ఫ్యామిలీ అగైన్ నేను చంపోతున్నా, నాకు అర్థమవుతుంది కాబట్టి వచ్చి చంపాను. ఫ్యామిలీలో ఒకళ్ళు ఉంటారు, మీరు గమనించండి. మీరు మీ ఫ్యామిలీస్లో ఎలా వెనక్కే వెళ్ళండి, ఫ్యామిలీలో ఖచ్చితంగా ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక ఫోకల్ పాయింట్ లాగా ఉంటారు. నేను ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి కాబట్టి నేను తీసుకుంటున్నాను. భాస్కర్ మాయ ఒక ఫోకల్ పాయింట్, అమ్మమ్మ ఒక ఫోకల్ పాయింట్, జనతాతయ్య ఒక ఫోకల్ పాయింట్, అమరేంద్ర మాయ ఒక ఫోకల్ పాయింట్, కొద్ది గొప్ప నేను కూడా ఒక ఫోకల్ పాయింట్ కొన్ని విషయాలు, పెద్దనాన్న ఫోకల్ పాయింట్. సో హ్యావింగ్ సెడ్ దట్, మనం ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే బయట ప్రపంచంలో చాలా మార్పులు జరుగుతున్నాయి. ఇంగ్లీష్లోకి వెళ్తాను. ద ఓన్లీ కాన్స్టెంట్ థింగ్ ఇన్ లైఫ్ ఆర్ వరల్డ్ ఈజ్ చేంజ్ అండ్ అన్సర్టెనిటీ. మాటికి ఫైనాన్స్ మేనేజ్మెంట్ నేను ఆ టాపిక్ వస్తున్నాను. ఇప్పుడు నేను గమనించిన అంశం ఇది. మన ఫ్యామిలీస్లో సాధారణంగా పెద్దవాళ్ళకి పిల్లలకి మధ్యలో ఫైనాన్స్ టాపిక్స్ అవునంటారా కాదంటారా? రావు. ఎవరు వస్తాయండి? ఓకే, ఇంకెవరు? ఎస్, నో. బై ద వే నేను ఆల్రెడీ కాంటాక్ట్ సెట్ చేశాను కాబట్టి మాట్లాడలేదు, బట్ అవసరం అనుకుంటా. మీరు ఆలోచించాలి, మీ ఆలోచనలు బయటికి చెప్పాలి. లేకపోతే మీరు ఏమనుకుంటున్నారో అర్థం కాదు. అర్థమయ్యే విషయాల గురించి ఆల్రెడీ మనం మొన్న మాట్లాడాం. అది వాన తెప్పియడము, భావము, అలాగే వాస్తవికత, అటువంటి గురించి మాట్లాడాం. సో ఇక్కడ అది పనిచేయదేమో నాకు తెలిసి. ఎందుకంటే భావన అనేది లోపల ఒకటి ఉండొచ్చు, బయటికి ఇంకొకటి రావచ్చు. సో మీరు మాట్లాడితే కానీ తెలియని విషయాలు కొన్ని ఉండొచ్చు. సో చెప్పండి, ఎంతమంది ఫ్యామిలీలో ఫైనాన్స్ మ్యాటర్స్ మాట్లాడుతున్నారు? collective participation. ప్లీజ్. సో ఓకే, అమ్మమ్మ నీతో స్టార్ట్ చేద్దాం. అది ఫైనాన్స్ మ్యాటర్ అంటే
Okay, can you quote an example in what type of financial matters we discuss along with the family members? ఫైనాన్స్ మ్యాటర్స్ అంటే నా ఉద్దేశం ఇప్పుడు కొంచెం హార్డ్గా ఉండొచ్చు. ఇలా మాట్లాడుతున్నాడు ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ మ్యాటర్స్, అట్లాగే మనకి ఎంత ఉంది వెనకాల, మనం ఏం సంపాదిస్తున్నాం, క్యాష్ ఫ్లో, లోపలికి ఎంత వస్తుంది, బయటకి ఎంత పోతుంది, అప్పులు ఎలా ఉన్నాయి, అట్లాగే ఆస్తులు ఎంత ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇంకొకటి భవిష్యత్తు, నెక్స్ట్ 10 years తర్వాత ఏం జరగబోతుంది, ఇలాంటివి ఎప్పుడైనా మాట్లాడుకుంటావా? ప్లానింగ్ ఉందా? నో. Suppose if you take parents and children, parents kunte undachemo gaani they don't share with the children most of the cases. Okay, fine, thanks. Hang on. తను అన్న ఏమంటాడంటే థ్యాంక్ యూ. ఒక నేను చెప్తాను. కానీ నా ఫ్యామిలీలో మటుకు నా పిల్లలకి చెప్పకుండా నా సొంత డిసిషన్స్ కూడా ఏమీ లేవు. పిల్లల డిసిషన్స్ తోటి అయితే నా ఫ్యామిలీ నడిచింది. నా హస్బెండ్ చనిపోయి 16-17 years అయినా సరే అందరం కలిసి డిసిషన్ తీసుకొని మేము ఈ రోజున ఈ రకమైన స్టేజ్కి వచ్చాం. అంతేగాని భవిష్యత్తులో 10 years తర్వాత ఏమవుతుంది అన్నది మటుకు మేము ఎప్పుడు ఆలోచించలేదు. ఇన్కమ్ వస్తుంది, నేను ఎంత ఖర్చు పెడుతున్నానండి ఫైనాన్షియల్ గా. మా భార్య భర్తలు మీ ఇద్దరం పేరెంట్స్ గా మీ ఇద్దరం కూడా మా పిల్లలకి ఎప్పుడు చెప్పడానికి ట్రై చేశాను. వాళ్ళు అర్థం చేసుకున్నారా లేదా అనేది నేను దాని గురించి చూడలేదు. మా బాధ్యతగా చెప్పడానికి ట్రై చేశాను. తీసుకున్నారు. అయితే అన్ని కుటుంబాల్లోనూ ఆర్థిక పరిస్థితి అనేది కామన్ గా ఉండవు, సమానంగా ఉండవు. అయితే కొన్ని కారణాల వల్ల పిల్లలు కూడా తల్లిదండ్రుల మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చూస్తూ కూడా దానికి ఏంటి కారణం అంటే డెవలప్మెంట్, లేకపోతే ఈ టెక్నికల్ డెవలప్మెంట్ ఈ పేరుతోటి మనం పిల్లలకి ఏ విధంగా వాళ్ళు మన స్టేటస్కి అందనటువంటి కోరికలతోటి, లేకపోతే వాటిని పొందుకోవడానికి వాళ్ళకి ఇమ్మీడియట్ సోర్స్ ఏంటంటే అమ్మ నాన్న. వాళ్ళకి బండి కావాలి, బండి నిజంగా తీసుకొచ్చే బండి ప్రొవైడ్ చేయగలిగినటువంటి స్టేజ్ లో అమ్మ నాన్న ఉన్నారా? అయితే సింగిల్ ఎర్నింగ్ ఫ్యామిలీస్ ఉండొచ్చు. అందులో కూడా ఆ తండ్రికి కానీ తల్లికి కానీ, తల్లి ద్వారా తండ్రికి కానీ చాలా ఒత్తిడి ఉంటుంది ఈ రోజుల్లో. అటువంటి ఫ్యామిలీస్ నేను చూస్తున్నాను. ఒక రకంగా నేను కూడా అనుభవించానని చెప్పడానికి నేనేం సిగ్గుపట్టలేదు. ఇప్పుడు మనం టెక్నికల్లీ డెవలప్మెంట్, లేకపోతే ఇంకొకటి ఏదో చెప్పేసి డ్రెస్ కోడ్ నుంచి కూడా తీసుకుంటే మన పిల్లలు ఏ విధంగా వాటికి అలవాటు పడిపోయి తల్లిదండ్రుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారో మనకి తెలియని విషయం కాదు. ఒకవేళ మనం తెలియకపోయినా టీవీ ద్వారానో ఇంకో ద్వారానో మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి ఒత్తిడి వచ్చినప్పుడు పిల్లల్ని సమకూర్చుకుని చెప్పినంత మాత్రాన ఆ ఎడ్యుకేషన్ వాళ్ళకి సరిపోవట్లేదని నేను అనుకుంటున్నాను. ఏంటంటే పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాగ రావాలంటే అసలు అమ్మ సోర్స్ ఏంటి, నాన్న సోర్స్ ఏంటి, మనం అడుగుతున్నది ఏంటి, దాన్ని అడగొచ్చా అడగకూడదా అనే దాన్ని చిన్నప్పటి నుంచి కూడా మనం ఇన్కల్కేట్ చేయగలిగితే తల్లిదండ్రుల మీద నేను ఒత్తిడి ఉండదని నేను అనుకుంటున్నాను. కానీ ఒక్క నిమిషం, కానీ ఈ మారుతున్న ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు పిల్లలు ఫలానాది కావాలి. ఫ్రెండ్స్ ఉంటారు, వాడికి ఏదో పెద్ద బండి ఉంటుంది, 1,00,000 రూపాయల బండి. మనం ఎన్నో మనం న్యూస్ చూస్తున్నాం. అజారుద్దీన్ కొడుకు చనిపోయాడు, లేదా బాబు మోహన్ కొడుకు చనిపోయాడు, ఇంకొకటి చనిపోయాడు. వాళ్ళు ఏంటంటే ఫలానా వాడు తొక్కుతున్నాడు కాబట్టి నాకు కావాలి, నువ్వు ఇవ్వగలవా లేదా నాకు అనవసరం. నా ఇంటి ఎదురుకుండా ఒక ఇల్లు ఉందండి, ఆయన ఎలక్ట్రీషియన్, గవర్నమెంట్ ఎలక్ట్రీషియన్ కూడా కాదు. నువ్వు నేను పిలిస్తే ఆ కూలి దొరికితే ఆయన బతుకుతాడు. వాళ్ళ కొడుకు ఏమంటాడు తెలుసా, నన్ను కానీ నువ్వు నాకేమి ఇచ్చావంటాడు. ఆయనకు జబ్బు చేస్తే తగ్గించుకోండి సార్ అని చెప్పి నేను 500, 1000 రూపాయలు ఇస్తుంటే రసూన్ ఆంటీ దగ్గరికి వెళ్ళి ఒక 2,000, ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకో 2,000, ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకో 2,000 తీసుకొచ్చి నాకు బండి ప్రొవైడ్ చేయి. నువ్వు ఇనీషియల్ పేమెంట్ నువ్వు చేస్తే నేను మిగతా అప్పు కట్టుకుంటాను, తర్వాత మనకు ఉన్నప్పుడు ఆంటీ వాళ్ళకి ఇద్దాం. అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు నలిగిపోతున్నారు. మాట్లాడొస్తా నేను ఒకసారి.
అవసరాలకు సరిపడా ఆర్థిక వనరులు ఉన్నాయి, విలాసాలకు లేవు. ఈ సంగతి కుటుంబంలో నలుగురు సభ్యులకి కూడా చాలా వరకు అవగాహన ఉంది. అదే సమయంలో ప్రయారిటీస్ దేనికి ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టకూడదు అన్న విషయంలో కూడా ఒక స్పష్టమైన అవగాహన ఉంది. నేను పిల్లలకి ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీరు విద్యకు సంబంధించి 4,000 45,000 ఖర్చు పెట్టాలంటే మన ఇంట్లో డబ్బులు ఉన్నాయి. పిజ్జాలకు బర్గర్లకు 400 450 ఖర్చు పెట్టాలంటే మన దగ్గర లేవు. ఈ విషయం మనకు స్పష్టంగా తెలుసు. అలాగే వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళేటప్పుడు నేను దానికి డబ్బు ఖర్చు పెట్టగలిగిన స్థితిలో ఉండి కూడా వాళ్లతో లోన్ తీయించుకున్నాను, బ్యాంక్ లోన్. ఎందుకు అంటే ఆ బ్యాంక్ లోన్ తీసుకోవటం, అది తీర్చడంలో ఉన్న కష్ట సుఖాలు వాళ్ళకి తెలియాలి అని. ఇంకొక విషయం చెప్పి నేను మానేస్తాను. మా కుటుంబంలో యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ, తల్లిదండ్రుల ఆస్తి మన స్వంత ఆస్తి అనే భావన రాకుండా నేను చాలా జాగ్రత్తలు పడ్డాను. ఆ భావన మా తల్లిదండ్రుల ఆస్తుల విషయంలో నాకు లేదు, లక్ష్మికి లేదు. అలాగే పిల్లలకు కూడా మా ఆస్తుల విషయంలో లేదు. ఓకే, నేను నీ దగ్గరికి వస్తున్నాను. 2 రూల్స్ పెట్టుకుందాం. వస్తున్నాను నీ దగ్గరికి. 2 రూల్స్ పెట్టుకుందాం. ఏంటంటే క్లుప్తంగా ముగిద్దాం. ఇంకొకటి ఆల్రెడీ ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది నాకు. ఏంటంటే పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ తీయండి కానీ మరీ డీప్గా వెళ్ళదు. నేను కొంచెం వెళ్ళాను. ప్లీజ్ వస్తున్నాను నీ దగ్గరికి. ఒక సీక్వెన్స్, లాజికల్ ఆర్డర్. ఫస్ట్ బాలాజీ ఇందాక ప్రసన్న సారీ అండి, ఏ ప్రపంచం కావచ్చు, మీ పిల్లల మీకు చిన్నప్పటి నుంచి వాళ్ళు అలా వస్తారు. అది కాకుండా నా ఫైనాన్షియల్ కెపాసిటీ ఇంతే, ఇది అని చిన్నప్పటి నుంచి చెప్పగలిగితే వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని ఆ పరిస్థితి రాదు. నేను మా ఇద్దరికి, శైలజకి నాకు మా పిల్లల నుంచి వచ్చిన ఇది ఏ రోజు వాళ్ళు మమ్మల్ని మాకు పలాంటే కావాలని ఎప్పుడు మమ్మల్ని అడగలేదు. చిన్నప్పటి నుంచే పిల్లల్ని మాత్రం ఆ విషయం తెలియచేయాలని చెప్తాను. పిల్లల ముందు చూపించకూడదు. మనం ఎట్లాంటి స్టేటస్ లో ఉన్నా వాళ్ళకి అందాల్సిన మందులన్నీ టైంకి అందాలి. సో దే విల్ బి హ్యాపీ. మంచి ఇంటెన్షన్ తోనే చేస్తారు, బట్ దే ఎండ్ అప్ యాక్చువల్లీ బిల్డింగ్ అప్ అన్ ఇల్యూషన్ ఫర్ ద కిడ్స్. ఏదోలే బాగానే ఉన్నారులే, ఇవ్వకపోతారా అన్న ఇది క్రియేట్ చేస్తారు. సో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇలా ఉంది పరిస్థితి అనే ట్రాన్స్పరెన్సీ పిల్లల్లో క్రియేట్ చేయాలి. అండ్ ద సెకండ్ థింగ్ ఇస్, మనకి ఇంత ఆస్తుంది, మన తాతకి ఇంత ఆస్తుంది అని ఫైనాన్షియల్ గా ఆ పరంగా ఎడ్యుకేట్ చేసే కంటే ఇండివిజువల్ గా నువ్వు ఎలా గ్రో అవ్వగలవు, నీకు ఫైనాన్షియల్ గా నేను ఇలాంటి గైడెన్స్ ఇవ్వగలుగుతాను. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు సెట్ అప్ సంథింగ్, గివింగ్ దెమ్ ఐడియాస్ ఐ థింక్ షుడ్ బి షేర్డ్ ఫ్రమ్ పేరెంట్స్ టు కిడ్స్. ఇప్పుడు మీ సబ్జెక్టు పేరెంట్స్ ప్లస్ పిల్లలు. ఆ పిల్లల గురించి మనము మన ఫైనాన్స్ గురించి పిల్లలకు చెప్పాలా వద్దా చెప్పండి. నా ఫైనాన్స్ గురించి, పేరెంట్స్ ఫైనాన్స్ గురించి పిల్లలకి చెప్పాలా వద్దా? ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. నేను ఐటీఐ చదివి 150 స్టేట్ స్టైఫండ్ తో ఈసీఎల్ లో చేరాను. తర్వాత 3 పిల్లలు. ఆ 3 పిల్లలకు వాళ్ళు 10th వచ్చే టైంకి ఫారెన్ స్టడీస్ బాగా వేరే క్యాస్ట్లు కానీ బాగా ఫారెన్ వెళ్ళి చదివించాలని పేరెంట్స్ లో ఉండేది, పిల్లల్లో ఉండేది. ఆ టైంలో మా పిల్లలు పిలిచి కాబట్టి మీరు అడ్జస్ట్ అవ్వాలి అన్నాం అని చెప్పినప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారేమో, మరి మాట్లాడుకున్నారేమో అందరు పిల్లలు కలిసి ఫారెన్ గురించి మర్చిపోనా, మా ఆశ లేవు అని అన్నా. తర్వాత వాళ్ళకి మనం 10th వరకు వచ్చిన తర్వాత మనం సంపాదించడం, మనం ఖర్చు పెట్టడం, మనం ఇంటి సామాన్లు మనమే తెచ్చుకోవడం జరిగేది కదా. 10th తర్వాత ఏం చేశానంటే పిల్లల్ని పిలిచి 1 నెల మీరు మేనేజ్ చేయాలి, 1 నెల పైసలు మనీ కానీ మేనేజ్మెంట్ వాళ్ళు చేయాలి. మార్కెట్కి వెళ్ళి తేటం చేయటం అన్ని. వాళ్ళకి ఉల్లిపాయకి రేట్ ఎంతో, పేస్ట్ రేట్ ఎంతో తెలుస్తుంది కాబట్టి పెద్దగూడ వాడు బాగానే చేశాడు. చిన్నోడికి ముందు ఇచ్చా, వాడు బాగానే చేశాడు. పెద్దోడికి సెకండ్ టైం వచ్చింది. వాడు ఏం చేశాడంటే ట్యూబ్
200 గ్రామ్స్ తెచ్చాడు చిన్నోడు. పెద్దోడు ఏం చేశాడు 100 గ్రాములే తెచ్చాడు. ఫ్యామిలీ కదా సరిపోతుంది. అలిగారు పిల్లలు. సరే నేను ఆలోచించాను, నాకు అర్థం కాదు. సరే అని పిలిచి ఇలా ఫీల్ అవుతున్నారా పెద్ద తేవద్దా అని అడిగితే, లేదు నాన్న 200 గ్రామ్స్ వాల్యూ హోల్ అవుట్పుట్ డయామీటర్ పెద్దగా ఉంటుంది, ఎక్కువ మొత్తం పేస్ట్ అంతా రాసుకుంటారు, బస్సు వెట్టికలు ఎంత అంతా రాసుకునే ఎక్కువ అయిపోతుంది, అందుకనే ఈ 100 తెచ్చాను, తక్కువ పడుతుంది మనకి, కొంత మనీ సేవ్ అవుతుందని వాళ్ళు సజెషన్ ఇచ్చారు. అది ఇది కొంచెం నాకైతే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒక నిమిషం ప్లీజ్. సో ఇప్పుడు టాపిక్ ఏంటంటే, ఈ కంక్లూజన్ ఇవ్వలేదు బై ద వే, నేను ఇస్తాను. ఇప్పుడు ఒక 3 తరాలు ఉన్నాయి మన మధ్యలోనే, 3 తరాలు. నిజమా అవునా కాదా? ఇక్కడి నుంచి 4, ఓకే 4 తరాలు ఉన్నాయి. డిఫైన్ చేయండి. డిఫైన్ అంటే కొంచెం చెప్పండి దాని గురించి, ఎవరో ఒకడు క్లుప్తంగా ప్లీజ్. ఓకే. పరిపూర్ణ తయారత్వ ఒక తరం, శిరీష భాస్కర్ అన్నయ్య సక్కక్క ఇంకో తరం, అరుణ్ వంశీ దేవి 3వ తరం, స్నేహ సన్నీ టీనేజ్ లో కూర్చున్న వాడు 4వ తరం. స్నేహ ఒకసారి ఇట్రమ్మా. చిన్న గేమ్ ఆడదాం. లాజిక్ ఏంటంటే లాజిక్ ఏంటంటే నేను అడిగే క్వశ్చన్స్ కి చాలా ఫాస్ట్ గా సమాధానం చెప్పాలి. ఓకే, ట్రై చేద్దామా? ఒక 30 seconds నీకు టైం ఇస్తున్నాను. ఇది చిన్న ఏమన్నా ట్రయల్ రన్ అనుకో, గుర్తునే. ఓకే, నీ పేరు, వయసు, అమ్మ పేరు, నాన్న, నీకేమిష్టం? నీకేమిష్టం? తినడానికి ఏమిష్టం? ఏ మూవీస్ చూస్తావు? నువ్వు ఆలోచించదు. బై ద వే, కామెడీ మూవీస్. ఏ పాటలు ఇష్టం? హాబీస్ ఏంటి? ఓకే, నీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం? నీకే ఎక్స్ట్రా వర్డ్ అని నేను అడిగింది, దానికే సమాధానం చెప్పు. ఓకేనా? ఓకే, మీ అమ్మ గురించి ఏమనుకుంటున్నావు? ఓకే, నాకు ఆన్సర్ వచ్చింది. మీ ఫాదర్ గురించి ఏమనుకుంటున్నావు? ఓకే, గ్యాప్ వచ్చింది. మీ అమ్మ గురించి ఏమనుకుంటున్నావు? పెద్దల గురించి ఏమనుకుంటున్నావు? తాతయ్య నీకు చాలా ఇష్టం. రైట్. సిస్టర్ పేరేంటి? దానికి ఏమి ఇష్టం? తనక అనేది ఎడిషనల్ వర్డ్, ఎక్స్ట్రా వర్డ్. హరిత వెల్కమ్, బట్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ ద కాంటాక్ట్. కూర్చో. సో బ్యాక్ టు ద డిస్కషన్ ప్లీజ్. సరోజనమ్మ, దీన్ని కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. దయచేసి అర్థం చేసుకోండి. నాకు ఉపయోగపడింది, మీకు కూడా ఉపయోగపడుతుందేమో అని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరు సహకారం అందించాల్సిందే ప్లీజ్. ఓకే, గుడ్. నేను ఎక్కడ సిస్టర్? ఓకే. చెల్లికి హాబీస్ ఏంటి? చెల్లికి అమ్మ ఇష్టమా? డాడీ? 2 సెకండ్ పాస్ వచ్చింది. ఓకే, రైట్. ఇంకొక మాట, అమ్మమ్మ ఇష్టమా? సినిమాలు ఏం చూస్తుంది? సినిమాలు ఎక్స్ట్రా వర్డ్. నేను అడిగిన దానికి సమాధానం మళ్ళీ అడుగుతున్నాను. సినిమాలు ఏం చూస్తుంది? ఏ టైప్? యాక్షన్ మూవీస్. ఓకే, గుడ్. ఇంకో క్వశ్చన్, తనకి నీకు తన గురించి ఇంకేం తెలుసు? ఫాస్ట్. ఓకే, గ్యాప్ వచ్చింది. జాబ్ బెంగళూరులో వోడాఫోన్ చేస్తాను. వోడాఫోన్, దట్స్ ఇంపార్టెంట్. ఓకే,
వైఫ్ పేరు రష్మి. పేరు అవసరం రష్మి, అర్థమైంది. నెక్స్ట్ డాడీ ఏం చేసేవారు? బిహెచ్పిలో జాయిన్ చేశారు. ఆయన ఫాదర్ ఏం చేశారు? ఫాదరు నాకు కొద్దిగా ఐడియా లేదు. ఆయన ఫాదర్ ఏం చేసేవారు? ఐడియా లేదు. ఈ కూతురు ఏం చేస్తుంది? చక్కగా స్కూల్కి వెళ్తుంది. ఇంకా ఏం చేస్తుంది? ఆడుకుంటుంది, జనాలు పీకుద్ది. ఓకే, థ్యాంక్ యూ. కూర్చోండి. పేరు? రాజా. వృత్తి? వృత్తి వృత్తి ప్రొఫెషన్? ప్రాజెక్ట్ సైన్స్. ఎక్కడ? హైదరాబాద్. ఎక్కడ పుట్టావు? నాన్న అంటే నీకు ఇష్టమా? ఎందుకు ఇష్టం? ఎందుకు? నేను మాట్లాడేటప్పుడు దయచేసి ఒకవేళ ఇచ్చారనుకోండి ఆ ఫ్లో పడిపోతుంది. ఇందాక ప్రసన్నత ఎక్కడుంది? ప్రసన్నత వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయిందో నాకు తెలియదు. ఎందుకు క్లియర్గా ఉన్నానా? ఉన్నానా? ఓకే, గుడ్. ఎక్కడ ఉన్నాం? ఓకే, గుడ్. ఎందుకు ఇష్టం? ఎందుకు? ఏం చేశారని ఇష్టం? చేసేది నాకు చాలా ఇష్టం. అమ్మ ఎందుకు? అమ్మ కదా. అమ్మ చాలా కష్టపడింది మీకోసం. అమ్మ చాలా కష్టపడింది. నాన్న కష్టపడ్డా? ఎలా కష్టపడ్డారు? ఏం చేశారు? ఓకే, గుడ్, థ్యాంక్స్. పెద్దన్న వృత్తి? ఎక్స్ సర్వీస్ మ్యాన్. పిల్లలు? ముగ్గురు. ఎవరు ఇష్టం? అందరూ ఇష్టం. మీకు ఇష్టం లేని వాళ్ళు ఎవరు? ఎవరు లేరు. ఫ్యామిలీలో? ఫ్యామిలీలోనా? మీతో ఏమైపోయింది? పేరు? విజయ. వృత్తి? హౌస్ వైఫ్. ఎక్కడ ఉండేవారు? వైజాగ్ లో ఇది వరకు. అక్కడ వైజాగ్. మీకు ఇష్టమైన వ్యక్తి పేరు చెప్పండి. పాయింట్ నెంబర్ 1. ఫస్ట్ బాగా ఇష్టమైన వ్యక్తి పేరు చెప్పండి. ఇంకొకసారి ఒకవేళ ఎవరైనా ప్రాంప్ట్ చేసేది అయితే దయచేసి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. లేదు, వెళ్ళిపోండి. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతున్నాను, ప్రెస్ చేస్తున్నాను, ఇంతమందిని కన్విన్స్ చేయగలిగాను. ఓకే, సో దీనికి ఒక కారణం ఉంది. ఓకే, ఇక్కడ ఇష్టమైన ఎందుకు? పేరు? ఎక్కడ ఉంటావు? ఆయన పేరు? కృష్ణ. ఏం చేస్తారు? అసిస్టెంట్ ప్రొఫెసర్. పిల్లలు? బాబు శ్రీహర్ష్. నువ్వు? నేను ఎపిడెమియాలజిస్ట్. నీకు ఎవరు ఇష్టం? అమ్మ. ఎందుకు? డిసిప్లిన్ గా పెంచడానికి ట్రై చేస్తాను. ఎందుకు తీసేసుకుని చెప్పు. ఏ ఉద్యోగం? LIC. ఏ పిల్ల అంటే నేనే మిస్ అయ్యాను. ఏ పిల్లోడు అంటే ఇష్టం మీకు? ముగ్గురు? ఇద్దరు. ఎవరు ఎక్కువ ఇష్టం? ఇద్దరు ఇష్టం. ఓకే, పేరు? శేషుబాబు. పిల్లలు? ఇద్దరు. అపర్ణ ఏం చేస్తున్నాడు? ధ్రువ ఎలాంటి వాడు? ఏమంటే దానికి పేరు లేదా? తినడానికి ఏమి ఇష్టం? తినటానికి నేను ఎక్కడ చదువు? ఏం చదువు? ఎంతమంది సిబ్లింగ్స్ నీకు? ఎల్డరా యంగర్?
చిన్నగా పుట్టాలనుకున్నా పెద్దగా పుట్టాలనుకున్నా? ఎందుకు? ఓకే గుడ్. ఇక్కడ ఏదో మంచి అవుట్పుట్స్ వస్తున్నట్టున్నాయి. రామ్ చరణ్ మూవీస్. ఎట్లాంటి మ్యూజిక్ వింటాను? ఓకే గుడ్, థ్యాంక్ యూ. సునీల్, మీ సిబ్లింగ్స్ లో ఎవరు ఎక్కువ ఇష్టం? ముగ్గురు ఇష్టం. ఓకే గుడ్. ఎందుకు ఇష్టం? లవ్. నాన్న గురించి నీ అభిప్రాయం ఏంటి? దేవుడు. దేవుడు డెఫినేషన్ ఏంటి? ఫాదర్. ఇంకెవరెవరు దేవుళ్ళు ఉన్నారు నీకు? మమ్మీ, ఫాదర్. ఇంకా ప్రస్తుతానికి వాళ్ళే నాకు. వైఫ్ లక్ష్మి. సన్నీ ఏమవుతాడు? కొడుకు. సన్నీ ఎక్కడ చదివాడు? ఐఏఎం. ఏ బ్యాచ్? 2007. ఏ కంపెనీలో పనిచేశాడు ఇప్పుడు చేసేదానికంటే ముందు? నోకియా. గుడ్. ఒక్క అబ్జర్వేషన్ ఉంది ఇక్కడ. జనరల్ గా ఆలోచించకుండా చెప్పేవి ఏవైతే ఉంటాయో అవే నిజం, అవి కరెక్ట్. మ్యానిపులేట్ కుదరదు. ఓకే, సో ఈ గేమ్ బాగా ఉపయోగపడుతుంది ఇంటర్వ్యూలో కానీ దేంట్లో కానీ. నువ్వు దయచేసి ప్రాంప్ట్ చేయదు. ఇంకొక అబ్జర్వేషన్ కూడా ఉంది. ఏంటంటే ఇంప్రాంప్టో యాక్షన్ అని అంటారు. అంటే ఏంటంటే సందర్భం లేకుండా మాట్లాడడం, అట్లాగే ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయకుండా ఇంకెక్కడో కాన్సన్ట్రేట్ చేయడం. మీరు అబ్జర్వ్ చేయండి, ఎటువైపు నుంచి ఎక్కువ ఉంది. ఎవరైనా చెప్పగలరా? స్పీక్ అవుట్ ప్లీజ్. లేడీస్. ఎందుకు అలా జరుగుతుంది? ఓకే ఓకే, మీరు చెప్పాలి, ఫాస్ట్ చెప్పాలి. నువ్వు సక్కమ్మ అర్థం కాలేదు. సక్కమ్మకు అర్థం కాలేదు. నెక్స్ట్ భవానంత తనకి తెలియదు. ఇంకా చెప్పండి. పర్పస్ తెలియకపోవడం. సో దిర్ ఈస్ ఏ ప్యాటర్న్. మీరు గమనించారో లేదో, ఒక ప్యాటర్న్ ఉంది ఈ విషయంలో. ఇక్కడ అడిగామా ఫాస్ట్ గా సమాధానం వస్తాయి, మైండ్ ప్రాసెస్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడి నుంచి అడిగామా స్లోగా ఉంది, స్లోగా ఉంది, లేదా నోట్లోంచి మాటే బయటికి రావట్లా. గమనించారా? ఒప్పుకుంటారా? ఓకే. ఇంకేమైనా దీంట్లో డిసగ్రిమెంట్ ఉందా లేదా? ఎందుకు ఇలా జరుగుతుంది? కమాన్ ఫాస్ట్ చెప్పాలి. ఇప్పుడు గ్రూప్ థింకింగ్ ఇది జరిపిస్తుంటే కూడా జరుగుతుంది. గుడ్. ఇంకా చెప్పండి. వాళ్ళకి ఎక్స్పోజర్ ఎక్కువ. ఎవరికి ఎక్కువ? జెంట్స్ కి ఎక్కువ. ఇంకా థాట్స్ చెప్పండి. ఏంటి? ఆలోచన శక్తి తక్కువ. ఇక్కడ 1 at a time ప్లీజ్. ఎమోషనల్. ఎవరు ఎమోషనల్? లేడీస్. అగైన్ గుడ్. ఇంకా ఇక్కడి నుంచి చదవండి. ఎవరేమనుకుంటారో అని ఎక్కువ ఆలోచిస్తారు. ఓకే, నేను ఇంకొంచెం యాడ్ చేయనా? ఎవరు ఏమనుకుంటారో అని భయం. ఓకే, ఇంకొక పాయింట్ నేను యాడ్ చేయను అక్కడ. ఎదుటి వాళ్ళు ఏమి ఫీల్ అవుతారో అని వాళ్ళు ఫీల్ అయ్యి వేరే వాళ్ళని ఫీల్ చేయించడం. ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకుంటారా? ఎక్కడ ఒక్కో వెళ్ళొద్దు అనను. అదేంటంటే మసాజింగ్, బుర్రని మసాజ్ చేయడం అంటారు. మ్యానిపులేషన్ అని లావణ్య ఇందాక అంది కదా. మ్యానిపులేషన్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే ఆలోచించకుండా సందర్భం లేకుండా మాట్లాడినప్పుడు మ్యానిపులేషన్ జరుగుతుంది. ఓకే, అది ఆడవాళ్ళని ఎందుకు జరుగుతుంది? నేను వచ్చేస్తున్నా, ఎందుకంటే టైం తక్కువ ఉంది. నేను వచ్చేస్తున్నా, పాయింట్లోకి వస్తున్నా. అది ఆడవాళ్ళని ఎందుకు జరుగుతుందంటే దే సప్రెస్ అ లాట్ ఎమోషన్ అని ఇందాక ఎవరో డైలాగ్ కొట్టారు. బహుశా అది కూడా ఎక్కడో దేన్నో తొక్కి పట్టింది ఇంకెక్కడో రిలీజ్ చేస్తారు. అండ్ బై ద వే అది కేవలం ఆడవాళ్ళకే జరగదు, మగవాళ్ళకి కూడా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మగవాళ్ళ పర్సెప్షన్ కానీ, నేను ఆల్రెడీ పర్సెప్షన్ వర్డ్ ముందే తీశాను. పర్సెప్షన్ అనేది
ఇంకెక్కడో దేని నుంచో చూస్తారు కాబట్టి మాట్లాడుతున్నారు. సో నేను మళ్ళీ ఇంకా ఫాస్ట్ ట్రాక్ లో వెళ్తున్నాను. మగవాళ్ళ వెంట్ అంటే ఎక్స్ప్రెస్ చేసే విధానం ఒక రకంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు బయట తిరుగుతుంటారు. అదే ఆడవాళ్ళ ఎక్స్ప్రెషన్ చేసే విధానం ఇంకో రకంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు బిగబడతారు, ఇంటి మీద ఉంటారు. ఓకే, ఇది ఎప్పుడు ఆ భావజాలం నుంచి బయటకు వస్తారో తెలుసా? ఎప్పుడంటే వాళ్ళకు వాళ్ళు హ్యాండిల్ చేసుకోగలిగినప్పుడు. మీరు చూసారా భావనాథ్ రియాక్ట్ అయ్యింది, చెప్పింది, ఎందుకంటే అది తన జీవిత ఎక్స్పీరియన్స్. ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎందుకో మీకు తెలుసు, నాకు తెలుసు. సో మనం దాని గురించి మాట్లాడదు. ఇంకొక ఎగ్జాంపుల్, అమ్మ ఎక్కువ మాట్లాడగలదు. ఎందుకు మాట్లాడగలదు? తను ప్రపంచం చూసింది, డెసిషన్ మేకింగ్ అనేది తనకు ఉంది. లాలాకి ఎందుకు మాట్లాడగలుగుతుంది? వాళ్ళ హస్బెండ్ కారణం. నమ్మి ఎందుకు మాట్లాడగలుగుతుంది? ఎక్స్పోజర్ యాజ్ వెల్ as పేరెంట్స్, ఎంపథం, డెవలప్మెంట్ ఇది. సో నాకు చాలా టాపిక్స్ ఉన్నాయి, బట్ అన్నిటికీ ఒక ప్యాటర్న్ ఉంది. ప్యాటర్న్ ఏంటంటే ఎక్స్చేంజ్, కమ్యూనికేషన్. మార్నింగ్ ఇదే టాపిక్ తో స్టార్ట్ అయింది మంది, ఇది ఓపెనింగ్ మీటింగ్. దాంతో ఏం చేద్దాం, కమ్యూనికేషన్ అనేది ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని సరైన టైంలో సరైన విధంగా సరైన మనుషులతో ఉపయోగించుకోగలిగినప్పుడు మాత్రమే అది వర్కౌట్ అవుతుంది, అక్కడ రిలేషన్ పనిచేస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, వంశీ నువ్వు అదవేరా, అంతకంటే పెద్దదా నేను ఎందుకు అదనో చెప్పు, నువ్వేంటి కదా చెప్పు. అది అక్కడ స్టార్ట్ అవుతాయి. రవాణయ్య ఎందుకలా చేసావు? అది ఎందుకలా రియాక్ట్ అయ్యాడు రవాణయ్య? కాదు, నేను చెప్పనా, తనకి దగ్గర సమాధానం లేదు. ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం 1 సెకండ్ 2 సెకండ్స్ లో తనకు రియాక్షన్ లేదు, ఎందుకంటే తన దగ్గర సమాధానం లేదు. ఎందుకు ఇలా అన్నాడు అని సర్ప్రైజ్ తనకి. ఓకే, ఆ సర్ప్రైజ్ లో పడినప్పుడు ఏమవుతుందంటే రకరకాల ఎమోషన్స్, ఇందాక ఎమోషన్స్ గురించి మాట్లాడు, ఎమోషన్స్ కలుగుతాయి. సో ఒక మనిషికి రిటార్డ్ వెనక్కి రెస్పాన్స్ ఇచ్చే విధానం ఎట్లా ఉంటుందంటే దాని ఇన్ఫ్లుయెన్స్లు 3-4 ఉంటాయి. ఫస్ట్ దాని గురించి మాట్లాడు, ఎమోషన్. ఆ మనిషికి ఎదుటి ఉండే మనిషికి ఉండే రిలేషన్ బట్టి ఎమోషన్ మారుతుంది. రవణయ్య ఎందుకు నవ్వాడంటే నేను చిన్నవాడిని, నా మీద ప్రేమ ఉంది. వంశీ గారు నా మీద ఎందుకు రియాక్ట్ అయ్యాడంటే వాడికి నాకు చనువు ఉంది, తను రియాక్ట్ అయ్యాడు. ఒకవేళ నేను బాల్చిన్నాను కూడా అగో నేనేమైనా మాట్లాడి తిట్టాను అనుకో, ఏం మాట్లాడు, పోరా అని వెళ్ళిపోతాడు. నేను వస్తాను, ఆ టాపిక్స్ కూడా వస్తాను. నెక్స్ట్ శైలక్కతో ఏదైనా అన్నాను అనుకో, తను చాలా పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది ప్రతిసారి. ఓకే, సో అగైన్ పర్సెప్షన్స్, ఇవి నా పర్సెప్షన్స్. పర్సెప్షన్స్ ఎప్పుడు మారుతాయనంటే ఒక కొత్త కోణం వచ్చినప్పుడు. కొత్త కోణం ఎప్పుడు వస్తుందనంటే ఎదుటి మనిషిని ఆలోచనల్ని ఎక్కువగా పంచుకోవడం వల్ల. సింపుల్ గా చెప్పాలంటే ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అందుకే చేసుకుంటాం. ఇంకో కారణం, మాయ అదే పనిగా అందరినీ పైకి అంటే మాట్లాడండి అని ఎందుకంటారంటే కమ్యూనికేషన్ అది బేసిక్స్. మనిషి ఎవల్యూషన్ స్టార్ట్ అవ్వడానికి బేసిస్ అది. ఎక్కడన్నా చూడండి, ఏదైనా చూడండి, ఒక డిజైన్ గురించి కానీ లేదంటే స్పీచ్ గురించి, ప్రతి విషయము కమ్యూనికేషన్ మీద మాత్రమే ఆధారపడుతుంది. ఓకే, సో మళ్ళీ జంపింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇక్కడతో టాపిక్ కన్క్లూషన్ తర్వాత ఇస్తాను. టైమ్ అండ్ వర్క్ మేనేజ్మెంట్ థాట్స్ కావాలి. ఇప్పుడు ఎట్ దిస్ మూమెంట్ ఆఫ్ టైం మా జనరేషన్ లో, నేను నీతో మాట్లాడుతున్నాను, నా జనరేషన్ లో పర్సనల్ లైఫ్ కి ప్రొఫెషనల్ లైఫ్ కి తేడా ఉందా? ఎలా ఉంది? పర్సనల్ లైఫ్ లో ప్రొఫెషనల్ గా ఉండాలి, సారీ ప్రొఫెషనల్ లైఫ్ లో ప్రొఫెషనల్ గా ఉంటా, పర్సనల్ లైఫ్ లో పర్సనల్ గా ఉండాలి. వంశీ, పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ డిఫరెన్స్ ఉందా? ఆఫ్ కోర్స్ డిఫరెన్స్ ఉంది. ఓకే అనే పర్సనల్ లైఫ్ కి ప్రొఫెషనల్ లైఫ్ కి డిఫరెన్స్ ఉందా? గ్యారంటీ మిక్స్ అవుతుంది. మీరు ఎస్, నువ్వు లేదు, నువ్వు ఉంది. సకమ్మ ఉంది. ఉంది. ఓకే భారతి, ఎస్, నో, గుడ్. పర్సనల్ లైఫ్ కి ప్రొఫెషనల్ లైఫ్ కి ఇప్పుడు కాలంలో డిఫరెన్స్ ఉందా? ఓవర్లాప్ అవుతున్నాయా?
లేకపోతే దాన్ని సపరేట్గా చూస్తున్నామా, దీన్ని సపరేట్గా చూస్తున్నామా, అలా ఏమైనా ఉందా? ఇందాక మళ్ళీ అక్కడికే వస్తుంది పాయింట్కి, యంగ్ జనరేషన్, న్యూ జనరేషన్, ఓల్డ్ జనరేషన్ గురించి. వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ మ్యాచ్ కావట్లేదని ఒక చిన్న కంప్లైంట్ ఉంది, నిజమా కదా? ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ కావట్లేదని కంప్లైంట్ ఉంది, నిజమా కదా? ఎల్డర్ నుంచి యంగర్కి ఒప్పుకుంటారా? ఓకే, ఎందుకు ఒప్పుకో? యంగర్ జనరేషన్ అంటే మా తరానికి మీ తరానికి ఏమన్నా పొంతన కుదరని విషయాలు ఉన్నాయా? ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? చెప్తూ ఉంటాము. అంటే ఎక్స్పెక్టేషన్ డిఫరెన్సెస్ ఉన్నాయా? అలా మాట్లాడింది, ముందు ఆవిడ మాట్లాడమండి. ఆవిడ మాట్లాడింది లేదు, మాకు వినపడలేగా. వాళ్ళ ఆలోచన విధానం డిఫరెంట్ ఉంది, మనం డిఫరెంట్ ఉంది. వే ఆఫ్ లివింగ్ ఇస్ డిఫరెంట్. Okay, so many aspects or things? Okay, define. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు సద్దనం తింటారు. మనం ఈ జనరేషన్లో అట్లీస్ట్ మనం ఇడ్లీ ఏమైనా తిందాం ట్రై చేస్తాం. అది చిన్న ఎగ్జాంపుల్ మాత్రం. మనం ఇక్కడ ఊరికి వెళ్ళాలనుకుంటే మనం కార్ కావాలి, లేకపోతే ఏదైనా కావాలి, మన లగ్జరీ గురించి ఆలోచిస్తున్నాం. వాళ్ళు ఖచ్చితంగా ట్రైన్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నాం 20 days 30 days బిఫోర్ అని వాళ్ళ ప్లానింగ్ వాళ్ళు ఉంటారు. మనకైనా ప్లానింగ్ ఏమి ఉండదు, ఎందుకంటే మన ఇన్స్టెంట్ లైఫ్, ఇన్స్టెంట్ బిర్యానీ కావాలి, ఇన్స్టెంట్గా డెసిషన్. యంగ్ జనరేషన్ అంటే నీ జనరేషన్కి డాడీ జనరేషన్కి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? ఉన్నాయి. ఎలాంటివి? చెప్పగలిగి ఫాస్ట్. వన్ జనరేషన్ లో అడ్జస్ట్మెంట్స్ ఎక్కువ, వన్ జనరేషన్ లో కొంచెం లిబరల్ గా ఆలోచన. మా జనరేషన్ అంటే ఆలోచన ఎక్కువ ఉంటుంది, ఇన్స్టంటేనియస్ గా వీళ్ళు బిహేవ్ చేస్తారు. దానికి రివర్స్ చెప్పు, అదే దానికి నేను రెస్పాన్స్ చెప్పు. మేము ఆలోచించి కొంచెం మాకు కరెక్ట్ అయింది, ఈ జనరేషన్ కరెక్ట్ అయింది అన్నట్టు ఆలోచిస్తాం. ఆలోచన కాదు, మీరే ఇన్స్టంటేనియస్ ఉంటారు, మేమే ఆలోచన కోసం మేము డిలే చేస్తాం, ప్రొలాంగ్ చేస్తాం. I think I agree with you. థ్యాంక్ యూ. ప్రశ్న వేస్తావని సమాధానం చెప్పానా? ఓకే, డిఫరెన్సెస్ ఉన్నాయి. దానికి ముఖ్య కారణం ఓల్డర్ జనరేషన్ నిన్నటి గురించి మాట్లాడతారు, యంగర్ జనరేషన్ రేపటి గురించి మాట్లాడతారు. అంచేత డిఫరెన్స్ సహజం. ఓకే, కంక్లూజన్ వచ్చిందా ఈ విషయంలో? టైం అండ్ వర్క్ నేను ఇందాక ఆల్రెడీ తీశాను, అది మళ్ళీ అక్కడికే వద్దాం. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ బ్లర్ ఉందా లేదా? ఉంది. ఓకే, నీకేమనిపిస్తుంది? మీ నాన్న ఇంటికి వచ్చి పని చేస్తారా, ఆఫీస్లో వర్క్ చేస్తారా? ఆఫీస్లో ఉన్నప్పుడు మీతో మాట్లాడతారా? పనిలో ఉంటారు. ఓకే, అరే చిన్న, నాన్న ఆఫీస్ నుంచి ఏ టైంకి వస్తారు? 7కి వస్తారు. ఓకే, 7కి ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్ విషయాలు మాట్లాడతారా? పెద్దనాన్న, నువ్వు పని చేసేటప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్ విషయాలు మాట్లాడేవాడుగా? ఎప్పుడు లేదు. ఓకే, సో నేను నా స్టేట్మెంట్ నేను చెప్తున్నాను ఇప్పుడు. ఒకవేళ ఈ ఫాస్ట్ ఎన్విరాన్మెంట్లో ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ అనే బ్లర్ ఉంది. లేదు అని నేను గాఢంగా నమ్ముతాను. ఎందుకు అంటే జీవితంలో పని అన్నది ఒక ముఖ్యమైన అంతర్భాగం అయినప్పుడు ఆ జీవితంలో పని అవలేలుగా అలవోకగా పెనవేసుకోకపోతే ఆ జీవితం అర్థవంతంగా సాగదు. బాలాజీ